నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉంటే ప్రజలు ఏళ్ళేస్తా ఉన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి దమ్ముంటే వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడు, నీకు ఏళ్ళు కాదు చెప్పులతో కొడతారు జనాలంతా కూడా, చెప్పులు ఇసురుతారని మీకు అందరికీ చెప్తా ఉన్నా. అయ్యా అర్థం చేసుకోండి, ఇక్కడ ఎమ్మెల్యే అంటే దుర్మార్గపు ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యే అంటే గూండా ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఒక కబ్జాదారి ఎమ్మెల్యే. అయ్యా నేను అటువంటి వ్యక్తిని కాదు, నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని, మీకోసం మీ మంచి చేయడానికి వచ్చానని మాత్రమే చెబుతాను. మీకు ఎలక్షన్లకు ముందు ఒక్క విషయాన్ని తప్పనిసరిగా చెప్పాలి, తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి అంశం కూడా. సాయి ప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను ఓటుకు 5,000 పెట్టి పెదతుమ్మలలో కొనేస్తానంటున్నాడు. అయ్యా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా మీకు ఎటువంటి సేవ చేయని వ్యక్తిని 5,000 పెట్టి కొనేస్తే మీరు ఓట్లేస్తారా అని అడుగుతా ఉన్నా. అయ్యా నేను ఇంకో ఐడియా కూడా మీకు చెప్తాను, 5,000 కాదు 10,000 ఇమ్మని చెప్పి అడగండి ఆయన్ని. ఎందుకంటే ఆయన ఓటు 10,000 పెట్టుకుంటున్నాడంటే అన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేయండి. అవన్నీ కూడా మీ దగ్గర కొట్టేసిన డబ్బులని, మీకు ప్రభుత్వం పంపించిన డబ్బులన్నీ కొట్టేసి సంచులుగా కట్టి ఇంట్లో పడి ఉన్నాయంట. అవన్నీ మీరు తీసేసుకోండి, అవన్నీ తీసేసుకొని ఎక్కడ మరి కొలగొట్టారు. అయ్యా ఎవ్వరూ కూడా ఏ నాయకుడికి కూడా ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి ₹1 లంచాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. లంచం లేకుండా రైతులకు కానీ, లంచం లేకుండా మీ అధికారులకి ఎవరికైనా సరే నీటి కుళాయినైనా, ఇళ్ల పట్టాలైనా, ఇంకోటైనా మీకు అందరికీ చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను, కంగారు పడాల్సిన అవసరం. సరేనా? అలాగే పెదతుమ్మల జిల్లా పరిషత్ హై స్కూల్ రోడ్డు లేక రాత్రిపూట ఇబ్బంది పడుతున్నారు. కడ్డీలు పాములు వచ్చినాయి, 10 సంవత్సరాల నుంచి దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికి విద్యుత్ లైట్లు వేసి సరిచేయాల్సిందిగా కోరుతున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు స్కూలు, ఇప్పుడే అక్క కూడా చెప్తా ఉంది, పీర్ల పండగ అయితే వంకలో నుంచి పోవాలి, వంకలో మోరీలు కట్టించాలా, లేకపోతే ఇక్కడి నుంచి ఆ పక్కకు పోవడానికి ఇబ్బంది పడతానంటున్నారు. తప్పనిసరిగా వంకలో మోరీలు కట్టించి తప్పనిసరిగా అక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను. ఓకే, సెలవు తీసుకున్నా. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉంటే ప్రజలు ఏళ్ళేస్తా ఉన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి దమ్ముంటే వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడు, నీకు ఏళ్ళు కాదు చెప్పులతో కొడతారు జనాలంతా కూడా, చెప్పులు ఇసురుతారని మీకు అందరికీ చెప్తా ఉన్నా. అయ్యా అర్థం చేసుకోండి, ఇక్కడ ఎమ్మెల్యే అంటే దుర్మార్గపు ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యే అంటే గూండా ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఒక కబ్జాదారి ఎమ్మెల్యే. అయ్యా నేను అటువంటి వ్యక్తిని కాదు, నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని, మీకోసం మీ మంచి చేయడానికి వచ్చానని మాత్రమే చెబుతాను. మీకు ఎలక్షన్లకు ముందు ఒక్క విషయాన్ని తప్పనిసరిగా చెప్పాలి, తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి అంశం కూడా. సాయి ప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను ఓటుకు 5,000 పెట్టి పెదతుమ్మలలో కొనేస్తానంటున్నాడు. అయ్యా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా మీకు ఎటువంటి సేవ చేయని వ్యక్తిని 5,000 పెట్టి కొనేస్తే మీరు ఓట్లేస్తారా అని అడుగుతా ఉన్నా. అయ్యా నేను ఇంకో ఐడియా కూడా మీకు చెప్తాను, 5,000 కాదు 10,000 ఇమ్మని చెప్పి అడగండి ఆయన్ని. ఎందుకంటే ఆయన ఓటు 10,000 పెట్టుకుంటున్నాడంటే అన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేయండి. అవన్నీ కూడా మీ దగ్గర కొట్టేసిన డబ్బులని, మీకు ప్రభుత్వం పంపించిన డబ్బులన్నీ కొట్టేసి సంచులుగా కట్టి ఇంట్లో పడి ఉన్నాయంట. అవన్నీ మీరు తీసేసుకోండి, అవన్నీ తీసేసుకొని ఎక్కడ మరి. ठीक है, ये फूल की निशान के ऊपर, ये देखे ना, फूल के निशान के ऊपर एक बार मौका देना। नहीं आप 1 बार 2 बार 3 बार साई प्रसाद रेड्डी एमएलए बनने के लिए वोट दिए, उन्होंने कुछ भी नहीं करे आपको, है ना जी। अभी तो मुझे एक मौका पूछ रहा हूँ, एक मौका दीजिए। इसके साथ साथ